ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. ఇది వచ్చేసి మనకు ఐఎఫ్ఎంఎస్లో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక డిఏ ఏదైతే ఉందో, అంటే 26.39 నుంచి అది 30.303కి చేంజ్ అయింది. సో మనకు ఆల్రెడీ చాలామంది శాలరీస్ కూడా తీసుకోవడం జరిగింది పెరిగినటువంటి శాలరీతో. అయితే దానికి సంబంధించి అరియర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా 28 విడతలుగా అరియర్స్ చేసుకోవాలని చెప్పేసి ఐఎఫ్ఎంఎస్లో అది ఎనేబుల్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమాచారం చూసినట్లయితే మనకు ఇక్కడ చూడండి, ఇది 26.39 to 30.03. ఇది జీపీఎఫ్ వాళ్ళకు వేరే ఉంటుంది, సిపిఎస్ వాళ్ళకు వేరే ఉంటుంది. జీపీఎఫ్ వాళ్ళకైతే వాళ్ళ జీపీఎఫ్ అకౌంట్లో పడుతుంది. సిపిఎస్ వాళ్ళకైతే డైరెక్ట్ శాలరీ అకౌంట్లో పడుతుంది ఇప్పుడు. సో ఇది వచ్చేసి బిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే డీడీ వాళ్ళు ఉంటారో వాళ్ళు బిల్ చేయాలని చెప్పేసి ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇది మనకు దీనికి సంబంధించిన సమాచారం. మొదటిసారిగా ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.